Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. Yes, this Sunday, N30 Grand Test Examination, Arithmetic part explanation. Yes, first one, that is based on average. Find the average of first 91 even numbers. మొదటి 91 సరి సంఖ్యల సగటు ఎంత? సో ఏంటమ్మా మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 91. సో what is the average of first n even numbers? What is the average of first n even numbers ఏంటమ్మా మనకు n plus 1. సో డైరెక్ట్ అప్లికేషన్ ఫార్ములా మనకి. సో what is the average of first n even numbers? Okay ma. So that is first how many even numbers? 91 even numbers. N means what is that? 91. 91 plus 1, what is that? 92. So what is the average of the first 91 even numbers? 92. Second one. So there are 9 two-digit consecutive odd numbers. If 59 is the mean of the first 5 such numbers, then what is the mean of all the 9 numbers? Okay ma. Yes. 9 అంకెల వరుస బేసి సంఖ్యలు ఉన్నాయి. అటువంటి మొదటి 5 సంఖ్యల సగటు 59 అయితే మొత్తము 9 సంఖ్యల సగటు ఏమిటి? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి, సో 9 కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయమ్మా. అందులో మనకి 5 కాంజిక్యూటివ్, అందులో ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఇచ్చాడు. చూడమ్మా డైరెక్ట్ మనకి టోటల్గా ఎన్ని నెంబర్స్ అమ్మా మనకి? 9 నెంబర్స్. టోటల్గా ఏంటమ్మా మనకి 9 నెంబర్స్. సో ఎంతమ్మా? 3 అగైన్ 3 అగైన్ ఎంతమ్మా? 9 నెంబర్స్. రైట్. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ ఎనీ సీక్వెన్స్ ఆఫ్ ది నెంబర్స్ either consecutive natural numbers or consecutive odd numbers, consecutive even numbers, okay ma, number to number gap will be constant. That entire numbers average become middle number. ఏవైనా వరుస సహజ సంఖ్యలు లేకుంటే మా బేస్ సంఖ్యలు, నెక్స్ట్ అంటే మా సరి సంఖ్యలు, సో నెంబర్ టు నెంబర్ గ్యాప్ కాన్స్టెంట్గా ఉంటే అటువంటి సంఖ్యల యొక్క సగటు అనేది ఎలా ఉంటుంది మనకి? మధ్య సంఖ్యకు సమానంగా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి టోటల్గా 9 కాంజిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చాడమ్మా మనకి. సో ఈ 9 నెంబర్స్లో ఏంటమ్మా మనకి 5 నెంబర్స్ యావరేజ్ ఇస్తున్నాడు. ఫస్ట్ 5 నెంబర్స్ యావరేజ్. సో ఈ ఫస్ట్ 5 నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా మనకి ఇక్కడ? సో వాట్ ఇస్ దట్? 59. ఆ 59 దేనికి ఈక్వల్ అవుతుందమ్మా మనకు? మిడిల్ నెంబర్. సో ఇది ఎంతమ్మా మనకు? మిడిల్ నెంబర్. సో ఈ 5 కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్లో సో మిడిల్ నెంబర్ ఇది మనకి. సో ఇదే కదా మనకి. సో ఎలా అప్లై చేస్తున్నాం మిడిల్ నెంబర్? సో దట్ ఈస్ ద యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? మిడిల్ నెంబర్. మధ్య సంఖ్యకు సమానంగా ఉంటుంది. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా ఇక్కడ మనకి? దట్ ఈజ్ ఎంటైర్ ఏంటమ్మా మనకి 9 సంఖ్యల యొక్క సగటు. ఎంటైర్ 9 సంఖ్యలు అంటే ఏంటో వాటి మధ్య సంఖ్య ఏంటమ్మా మనకి? ఇదే కదా మనకి. సో ఎంటైర్ 9 నెంబర్స్ ఉన్నాయి, వీటి మధ్యలో మిడిల్ వాల్యూ అంటే ఇదే కదమ్మా మనకి. ఎస్ అంటే ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఈ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తా అంటే ఇవన్నీ ఏంటమ్మా మనకి? కాంజిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కదా. సో ఇది ఎంతమ్మా మనకు? 59. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంతమ్మా మనకు? 61. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత? 61. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంతమ్మా మనకి? ఇంకా 63. ఇంకా మళ్ళీ మొత్తం అవసరం లేదు మనకి. సో ఈ ఎంటైర్ 9 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటమ్మా? దిస్ నెంబర్, మిడిల్ నెంబర్. సో ఈ నెంబర్ ఎంతమ్మా డైరెక్ట్ మనకి? 63. సో వాట్ ఇస్ దట్? యావరేజ్ ఆఫ్ ది ఎంటైర్ 9 ఆడ్ నెంబర్స్ ఎంతమ్మా మనకు? 63. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 63. ఓకే మా. నైస్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్ ఈజ్ 60 and that of first 10 is 59. The 11th result is, okay ma. So 11 ఫలితాల సగటు 60, అందులో మొదటి 10 ఫలితాల సగటు 59 అయినా 11వ ఫలితం ఎంత? సో ఏంటమ్మా డైరెక్ట్ క్వశ్చన్ మనకి. టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా మనకి ఇక్కడ? 11 నెంబర్స్ ఉన్నాయమ్మా. టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? 11 నెంబర్స్. ఓకే మా. ఎస్ సార్. ఈ 11 నెంబర్స్ యావరేజ్ ఎంత ఇస్తున్నాడమ్మా మనకు? 60. 11 నెంబర్స్ యావరేజ్ 60. ఇందులో మనకి ఏంటమ్మా మనకి అగైన్ 10 నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా? 59. ఎస్. సో ఇందులో 11 నెంబర్స్లో 10 నెంబర్స్ యావరేజ్. సో జనరల్గా యావరేజ్ ఇస్తే మనం ఏం చేస్తామో మనం ఇక్కడ సమ్లోకి కన్వర్ట్ చేస్తాం. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. దెన్ సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 660. అంటే ఈ 11 నెంబర్స్ టోటల్ సమ్ ఎంతమ్మా మనకు? 660. ఇన్ దిస్ 11 నెంబర్స్ 10 నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా? 59. సమ్ అంటే ఏమవుతుందమ్మా? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే వాట్ ఇస్ ద టోటల్? 590.
ఎస్ సార్. సో ఇప్పుడు మనకేంటమ్మా ఈ టోటల్ 11 నెంబర్స్ నుంచి ఫస్ట్ 9 నెంబర్స్ మైనస్ చేస్తే వాట్ ద రిమైనింగ్ నెంబర్ ఎంతమ్మా మనకి లాస్ట్ నెంబర్ ఏం మిగులుతుంది మనకి ఓన్లీ 1 నెంబర్. ఆ 1 నెంబర్ ఏంటమ్మా మనకు 11th నెంబర్. సో ఏంటమ్మా మనకి టోటల్ 11 నెంబర్స్. ఇన్ దిస్ 11 నెంబర్స్ 10 నెంబర్స్ సమ్ మైనస్ చేస్తే రిమైనింగ్ వాట్ దట్ 11th నెంబర్ మిగులుతుంది. ఆ 11th నెంబర్ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సో డైరెక్ట్గా టోటల్ సమ్ ఆఫ్ ది 11 నెంబర్స్ నుంచి ఫస్ట్ 5 నెంబర్స్ సమ్ మైనస్ చేయండి. సో వాట్ ద రిమైనింగ్ 0. 16 - 9 అంటే ఎంతమ్మా 70. సో వాట్ ద 11th నెంబర్ మనకి ఇక్కడ 70. సో వాట్ దట్ ఆన్సర్ 70. ఓకే అమ్మా. నైస్. నెక్స్ట్ ద LCM అండ్ HCF ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద నెంబర్స్ కాంపోజిట్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఈక్వల్ కో ప్రైమ్స్. రెండు సంఖ్యల LCM HCF సమానముగా ఉంటే అప్పుడు ఆ సంఖ్యలు డాష్ అవుతాయి. ఓకేమ్మా. ఎస్. ఏంటమ్మా మనకి కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటమ్మా మనకు సో ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక సంఖ్య 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యను ఏమంటారమ్మా మనకి కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏమవుతుందమ్మా మనకి ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈజ్ 1 అండర్ ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక సంఖ్య ఒకటి మరియు అదే సంఖ్యచే భాగించబడితే ఆ సంఖ్యను ఏమంటారు మనకి ప్రధాన సంఖ్య. నెక్స్ట్ ఏమంటే సమానం. నెక్స్ట్ అంటే సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటి మనకి ఇఫ్ ఎనీ 2 నెంబర్స్ ఇఫ్ ద HCF ఈజ్ ఆల్వేస్ 1. ఏవైనా 2 సంఖ్యల యొక్క గాసాబు ఎల్లప్పుడూ ఎంత అవుతుందమ్మా మనకి 1 అవుతుంది. కానీ ఇక్కడ ఆ 2 సంఖ్యలు ఏంటమ్మా మనకి 2 నెంబర్స్, ఏవైనా 2 నెంబర్స్ మనకి LCM HCF ఎలా ఉండాలా సేమ్ ఉండాలమ్మా. 2 సంఖ్యలకు LCM HCF సేమ్ ఉంటే ఆ 2 సంఖ్యలు కూడా ఎలా ఉంటాయంటే సమానముగా ఉంటాయి. సార్ వేరువేరుగా ఉంటే తీసుకుంటే పాసిబిలిటీ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా 2, 3 తీసుకుంటా. ఈ రెండు ఏంటమ్మా ప్రైమ్ నెంబర్స్. బట్ ఈ రెండింటి యొక్క LCM అంటే ఎంతమ్మా డివిజబుల్ అవుతాయా? నాట్ మల్టిపుల్. అంటే ఏమవుతుందమ్మా 6. ఈ రెండింటి యొక్క HCF ఎంతమ్మా 1 అవుతుంది. బట్ LCM HCF సేమ్ అవుతాయా? కాదు. అంటే అప్పుడు ఏం తీసుకోవచ్చు అంటే ఆ 2 నెంబర్స్ LCM HCF సేమ్ ఉండాలంటే వాటి యొక్క నెంబర్స్ కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 27, అంటమ్మా. సో వాట్ దట్ LCM అంటే LCM అంటే డివిజబుల్ చేస్తే ఎంతమ్మా 27 కదా. ఎస్ 27. వాట్ దట్ HCF అంటే ఈ 2 నెంబర్స్ దేంతో డివిజబుల్ అవుతాయమ్మా మనకు 27 కదా మనకి. 27 1 27 1 అంటే HCF కూడా ఎంత అవుతుందమ్మా మనకు 27. సో 2 సంఖ్యల యొక్క LCM HCF సమానముగా ఉంటే ఆ 2 సంఖ్యలు కూడా ఎలా ఉంటాయమ్మా మనకు సమానముగా ఉంటాయి. అవి సంయుక్త సంఖ్యలు కాదు, ప్రధాన సంఖ్యలు కాదు, నెక్స్ట్ ఏంటమ్మా మనకి కో ప్రైమ్స్ కాదు. ఆ 2 సంఖ్యలు ఎలా ఉంటాయి? సమానముగా ఉంటాయి. ఓకే అమ్మా. నైస్. నెక్స్ట్ a number 37 is divided into 2 parts such that 5 times of one part and 11 times of other is together equal to 227. Find the value of 9 times the smaller number. Nice. Okay ma. ఒక సంఖ్య 37ను 2 భాగాలుగా విభజించారు. అంటే 5 రెట్ల యొక్క ఒక భాగము 11 రెట్ల యొక్క మరొక భాగముకు కలిపితే 227కు సమానం. కనిష్ట సంఖ్యకు 9 రెట్ల విలువను కనుగొనము అన్నాడు. సో ఒక సంఖ్య ఎంతమ్మా మనకి ఇక్కడ 37ను 2 భాగాలుగా డివైడ్ చేయాలా. అంటే ఆ 2 భాగాలంటే ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి ఏంటమ్మా వై. ఆ రెండింటిని కలిపితేనే మనకి ఏమవుతుందమ్మా 37 అవుతుంది. ఆ ఎక్స్ ఎంతనో తెలియదు, వై ఎంతనో తెలియదు. నెక్స్ట్ మొదటి సంఖ్యకి ఎన్ని రెట్లు అన్నాడమ్మా 5 టైమ్స్. రెండవ సంఖ్యకి ఎన్ని రెట్లు అన్నాడమ్మా మనకు 11 టైమ్స్. బట్ ఇప్పుడు ఏంటమ్మా లీనియర్ ఈక్వేషన్స్ వస్తుంది ఇది ఎలా అప్లై చేయాలంటే. బట్ ఇక్కడ ఒక స్మాల్ లాజిక్ ఇచ్చాడు చూడమ్మా. కనిష్ట సంఖ్యకు 9 రెట్లు అన్నాడు కదా. ఎస్ కనిష్ట సంఖ్యకు 9 రెట్ల విలువను కనుగొనండి అన్నాడు. అంటే ఇప్పుడు ఆ కనిష్ట సంఖ్య దేని యొక్క మల్టిపుల్ అవుతుందమ్మా మనకి కంపల్సరీగా 9 మల్టిపుల్ అవుతుంది. అంటే 9 మల్టిపుల్ ఏమున్నాయమ్మా మనకు ఏ ఉంది, నెక్స్ట్ ఎంతమ్మా సి ఉంది. ఈ రెండు 9 మల్టిపుల్ కావు మనకి. ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 63 అనేది ఏమవుతుందమ్మా మనకు 9లో ఎన్ని టైమ్స్ పోతుంది? ఫస్ట్ ఆప్షన్ ట్రై చేస్తే 63 అనేది ఏమవుతుందమ్మా మనకి 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 9 7 ఎంతమ్మా మనకు 63. సో ఎంతమ్మా మనకి 63/9 ఎంతమ్మా 73. ఇదే కదా మనకి కనిష్ట సంఖ్యకు 9 రెట్లు. ఇది స్మాలెస్ట్ నెంబర్ అమ్మా. కనిష్ట సంఖ్యకు 9 రెట్లు అంటే 9 9 × 7 ఎంతమ్మా 63 అవుతుంది. బట్ ఇది కరెక్టా కాదంటే ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ కండిషన్ ఇచ్చాడు ఏంటి మనకి, దట్ ఈజ్
5 టైమ్స్ ఆఫ్ ఒక భాగము మరియు 11 టైమ్స్ ఆఫ్ మరొక భాగము అన్నాడు. ఎస్ అంటే ఏమన్నాడమ్మా మనకి, ఇదేంటమ్మా స్మాలెస్ట్ నెంబర్, అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా వై, ఇది వై అనుకుంటే ఇంకా ఎక్స్ ఎంత ఉంటుందమ్మా డైరెక్ట్గా అంటే టోటల్ 37 కదా, ఒక భాగం 7 అయితే రెండవ భాగం ఎంత ఉంటుందమ్మా మనకు 30 ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఏంటమ్మా మనకి 5 రెట్ల యొక్క ఒక భాగము అన్నాడు, ఒక సంఖ్య ఇది మనకి, దీనికి 5 రెట్లు అంటే 30 ఇంటూ ఎంతమ్మా మనకి 5, అంటే వాట్ ఇస్ దట్ 150. నెక్స్ట్ ఏమన్నాడు 11 టైమ్స్ ఆఫ్ మరొక భాగము అన్నాడు, మరొక భాగం ఎంతమ్మా 7, 7కి ఎన్ని టైమ్స్ అమ్మా 11 టైమ్స్, అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకు 77, టోటల్ ఎంత వస్తుందమ్మా యాడ్ చేస్తే 227 కదా. ఎస్ మనకు కూడా ఎంత ఇచ్చాడు ఇక్కడ 227 కదా. ఎస్ ఈక్వల్ అయిపోయింది కదా మనకి. ఎస్ ఓకేమా. సో ఈ విధంగా డైరెక్ట్ అంటే లాస్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ మనము ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఏమవుతుందమ్మా 63 కరెక్ట్ అయింది. లేదు బి ట్రై చేద్దాం అనుకోండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ సారీ సి ఏమో ఆల్రెడీ ఇంకొక మల్టిపుల్ ఉంది ఏంటమ్మా 72 అనేది 9లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు, 9లో ఎంత 8 టైమ్స్. ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎంతమ్మా స్మాలెస్ట్ నెంబర్ 8, వై ఈక్వల్ టు 8 అయితే దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 29 కదా. ఎస్ అంటే 37లో 8 పోతే ఎంతమ్మా 29. ఎస్ ఇందులో మొదటి సంఖ్యకు ఎన్ని రెట్లు అన్నాడమ్మా 5, అంటే 29 ఇంటూ ఎంతమ్మా 5 అంటే ఎంతమ్మా మనకి, సో 5 9 ఎంతమ్మా 35, 5 2 ఎంతమ్మా మనకి 135 ఇది మనకి. నెక్స్ట్ మరొక సంఖ్యకి ఎంతమ్మా 11 రెట్లు, మరొక సంఖ్య అంటే ఎంతమ్మా మనకు 8 ఇంటూ ఎంతమ్మా 11 అంటే ఎంతమ్మా మనకు 88. సో 11 సో 88 అంటే ఇప్పుడు ఎంతమ్మా 11 5 ప్లస్ 8 ఎంతమ్మా 13, 8 ప్లస్ 4 ఎంతమ్మా 12, నెక్స్ట్ ఎంతమ్మా 220. సో ఎంత వస్తుందమ్మా మనకి ఇది 223 అవుతుంది కదా మనకి. బట్ ఇది అవుతుందా మనకి కాదు, మనకి కావాల్సిన ఎంత ఓన్లీ 227 అన్నాడు, అంటే 227 అయితే వెరిఫై చేస్తే ఏదవుతుందమ్మా మనకు 63 అవుతుంది. సో అవర్ దట్ ఆన్సర్ ఏ 63. సో ఓకేమ్మా 63. లేదు జనరల్గా ఎలా అప్లై చేయాలంటే ఎక్స్ ప్లస్ వై ఎంతమ్మా 37, ఎక్స్కి ఎన్ని రెట్లు అన్నాడమ్మా 5 టైమ్స్ 5 ఇంటూ ఎక్స్, మళ్ళీ వైకి ఎన్ని రెట్లమ్మా 11 టైమ్స్ 11 ఇంటూ వై, అంటే 5x ప్లస్ 11y ఈక్వల్ టు 227. ఈ రెండింటిని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే అప్పుడు ఎక్స్ వైలు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ అదెలా అవసరం లేకుండా ఇక్కడ చిన్న లాజిక్ ఇచ్చాడమ్మా, కనిష్ట సంఖ్యకు 9 రెట్ల విలువను కనుగొనండి అన్నాడు. అంటే ఆ వాల్యూ ఎలా ఉండాలి, కంపల్సరీగా 9 మల్టిపుల్ కావాలి కాబట్టి ఆప్షన్ ద్వారా వెరిఫై చేస్తున్నాను. 9 మల్టిపుల్ ఏమున్నాయమ్మా 63 72, బట్ 2 ఉన్నాయి కాబట్టి ఎలా చెక్ చేయాలి మనకి ఇక్కడ. ఓకేమ్మా. ఎస్ find the greatest prime factor in 527 లో గరిష్ట ప్రధాన కారకాన్ని కనుగొనండి. చూడమ్మా దీన్ని ఎలా రాస్తంటే 527 ఓకేమ్మా. ఇలాంటి రిపీటెడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడమ్మా. 527 ఇక్కడ ఏంటమ్మా 000 రాస్తాను, కానీ ఇక్కడ 527 రావాలంటే మళ్ళీ ఎంత యాడ్ చేయాలమ్మా మనం ఇక్కడ 527 మాత్రమే యాడ్ చేయాలా. బట్ ఇప్పుడు వాడు ఇచ్చిన నెంబర్ని ఈ విధంగా స్ప్లిట్ చేస్తే ఏమైనా చేంజ్ అవుతుందేమో మనకు, ఎలాంటి చేంజ్ రాదు. ఎస్ ఇప్పుడు 527 ఇంటూ ఎస్ ఇక్కడ 527 కామన్ తీస్తే ఏముంటుందమ్మా 1000 ప్లస్ ఎంతమ్మా 1, 1000 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 1001. ఇప్పుడు 1001 అనేది దట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ విచ్ ప్రైమ్ నెంబర్స్. ఓకేమ్మా, అంటే దేంట్లో మల్టిపుల్ అవుతుందమ్మా 11లో పోతుంది మనకి. 11లో ఎంత 9, నెక్స్ట్ ఎంతమ్మా 1, నెక్స్ట్ అగైన్ సో 91 అంటే దేని యొక్క మల్టిపుల్ అమ్మా మనకి ఇక్కడ 13, నెక్స్ట్ ఎంతమ్మా 7. అంటే ఇప్పుడు ఈ 527 దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్రైమ్ మల్టిపుల్స్. ఏంటమ్మా 11 మల్టిపుల్ అవుతుంది, అగైన్ ఏంటమ్మా 13 మల్టిపుల్ అవుతుంది, అగైన్ ఏంటమ్మా 7 మల్టిపుల్ అవుతుంది. బట్ ఇక్కడ 11 13 17 ఏంటమ్మా 11 13 ఉంది, నెక్స్ట్ ఏంటమ్మా మనకు 17 లేదు, మనకు 7 ఉంది. బట్ ఇక్కడ 31 ఇచ్చాడమ్మా మనకి. 31 అవుతుందంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి మనకి. ఎస్ ఏమవుతుందమ్మా మనకి 31 అంటే ఇప్పుడు మనకి వాట్ ఇస్ దట్, సో 31 అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి, సో 31 ఇంటూ ఎంతమ్మా మనకి, సో మనకి ఇచ్చిన ప్రైమ్ నెంబర్స్ దేంతో మల్టిపుల్ అవుతుందో ట్రై చేయాలి. సో ఇది 31తో మల్టిపుల్ కాకుండా ఇది ఇచ్చిన ప్రైమ్ నెంబర్స్ లార్జెస్ట్ అంటే ఏమవుతుందో మనకు డైరెక్ట్గా 13 తీసుకోవచ్చు. లేదంటే ఇది 17 కూడా మల్టిపుల్ అవుతుందమ్మా. 17 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, 17 ఎంతమ్మా 1 టైం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది, సో ఈ 527 అనేది ఆల్రెడీ మళ్ళీ 527 దేని యొక్క మల్టిపుల్ అవుతుందమ్మా మనకి ఇక్కడ, దట్ ఈజ్ 17లో ఎన్ని టైమ్స్ అమ్మా 31.
అంటే ఇప్పుడు ఈ 527 మనం ట్రై చేస్తే దట్ ఈజ్ 17 31 మల్టిపుల్. అంటే ఈ ఎంటైర్ నెంబర్ ఏంటమ్మా మనకు 11 మల్టిపుల్ అవుతుంది, 13 మల్టిపుల్, 7 మల్టిపుల్, నెక్స్ట్ ఏంటమ్మా 31. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే వాట్ దట్ హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటమ్మా 31 అవుతుంది. ఓకేమ్మా. సో మ్యాక్సిమం ఇక్కడనే మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. కానీ ఈ ఎక్స్ట్రా 527 మనకు తెలిసిన ప్రైమ్ నెంబర్స్లో ట్రై చేస్తే ఏంటమ్మా 17లో మల్టిపుల్ అవుతుంది. 17 × 31 కూడా రాసుకోవచ్చు మనకి. ఓకేమ్మా. సో ఇంక్లూడింగ్ ఏంటమ్మా మనకి ఇలాంటి రిపీటెడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేమ్మా. రైట్. నెక్స్ట్, ఇఫ్ ద నెంబర్ 6336633k is divisible by 132, then the value of k square. ఓకే అమ్మా. ఎస్. ఒక సంఖ్య ఏంటమ్మా 633, నెక్స్ట్ ఎంతమ్మా 6633k ఈజ్ డివిజబుల్ బై ఎంతమ్మా 132. ఎస్ 132. ఓకే అమ్మా. బట్ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటమ్మా కే స్క్వేర్ అన్నాడు. బట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా, కే స్క్వేర్ అంటే బట్ ఆప్షన్లో చూస్తే అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్సే ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏంటమ్మా మనకి ఆ నెంబర్స్ దట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ కో ప్రైమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ దేంట్లో మల్టిపుల్ అవుతుందమ్మా మనకి ఇది. సో ఏంటమ్మా మనకి 12 1 జా. ఎస్. ఎస్ ఆర్ నో. 132 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 12 and 11. 12, 11 ఆల్సో ఏమవుతుందమ్మా మనకు కో ప్రైమ్స్. Yes, if a number is divisible by 132, if it is divisible by which numbers 12 and 11. బట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఒక నెంబర్కు డివిజిబిలిటీ రూల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ నెంబర్ ఏంటమ్మా మనకి కో ప్రైమ్స్గా కన్వర్ట్ చేయాలి. సహప్రధాన సంఖ్యల లబ్ధం. సహప్రధాన సంఖ్యల లబ్ధం అంటే ప్రొడక్ట్ సేమ్ ఉంటుంది, కానీ ఆ రెండు సంఖ్యలు ఎలా ఉండాలమ్మా దేనితో భాగించబడకూడదు. ఆ రెండు సంఖ్యల యొక్క గాసాబా ఒకటి మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా 12 మల్టిపుల్ కావాలి, నెక్స్ట్ ఏంటమ్మా 11. 12 అంటే మనం ఏ నెంబర్స్తో చెక్ చేయొచ్చమ్మా 3 మల్టిపుల్ అగైన్ ఏంటమ్మా 4 మల్టిపుల్. క్లియర్. 3 మల్టిపుల్ కావాలి, 4 మల్టిపుల్. అంటే ఓవరాల్గా 132 అంటే ఏంటమ్మా 3తో డివిజిబుల్ కావాలి, 4తో డివిజిబుల్ కావాలి, నెక్స్ట్ ఏంటమ్మా 11తో డివిజిబుల్ కావాలి. సో ఇప్పుడు మనం ఎలా ట్రై చేద్దాం. నేను ఫస్ట్ ఏంటమ్మా 4 ట్రై చేస్తాను. సో 4తో ఎలా ట్రై చేస్తా అంటే చూడమ్మా మనకి ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4, ఇఫ్ ద లాస్ట్ 2 digits ఈజ్ డివిజిబుల్ బై 4. లాస్ట్ 2 digits ఆల్రెడీ ఏంటమ్మా ఇక్కడ 32 ఉందమ్మా, అంటే 3. ఇక్కడ కే ప్లేస్లో ఏ నెంబర్స్ తీసుకుంటే దట్ ఈజ్ 4 మల్టిపుల్ అవుతుందమ్మా మనకి. 4 6 అంటే ఎంతమ్మా మనకి 4 8 32, 4 9 ఎంతమ్మా 36. అంటే ఈ కే ప్లేస్లో 2 కానీ 6 కానీ తీసుకున్నా ద ఎంటైర్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఏంటమ్మా 4. క్లియర్. బట్ ఇంకొక నెంబర్ ఏముందమ్మా మనకి ఇక్కడ 3 ఉంది. 3 అంటే ఎలా ట్రై చేస్తాం మనం ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ట్రై చేస్తాం. అంకెల మొత్తం అంటే ఎంతమ్మా 6 + 3 9, 6 + 3 9, 6 + 3 ఎంతమ్మా 9, 9 3 27, 27 + 3 ఎంతమ్మా 30. కే ప్లేస్లో 2 తీసుకున్నా అనుకోండమ్మా 30 + 2 ఎంతమ్మా 32. 32 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి సో కే ప్లేస్లో 2 తీసుకుంటేనా దట్ నెంబర్ ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే కే ప్లేస్లో ఏం తీసుకోవచ్చు మళ్ళీ 6. 30 + 6 ఎంతమ్మా ఇంతవరకు వచ్చే టోటల్ సమ్ 30. కే ప్లేస్లో 6 అంటే 30 + 6 ఎంత 36. 36 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఏమవుతుందమ్మా 3. సో ఈక్వల్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా కే వాల్యూ ఎంత తీసుకోవచ్చమ్మా మనం ఇక్కడ 6 తీసుకోవచ్చు. సరే ఇంకొక నెంబర్ ఉంది కాబట్టి ట్రై చేద్దాం. ఇంకొక నెంబర్ ఏంటమ్మా మనకి 11. 11 మల్టిపుల్ మీన్స్ ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏంటమ్మా సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ప్లేసెస్, దట్ ఈజ్ ఆల్టర్నేట్ డిజిట్ సమ్. డిఫరెన్స్ ఏముండాలా మనకి 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. ఆల్టర్నేట్ డిజిట్స్ అంటే ఏమవుతుందమ్మా 6, నెక్స్ట్ ఏమవుతుందమ్మా 3, నెక్స్ట్ అగైన్ 6, నెక్స్ట్ అగైన్ 3. 6 + 3 ఎంతమ్మా 9, 9 ప్లస్ ఎంతమ్మా మనకి 15, 15 + 3 ఎంతమ్మా 18. నెక్స్ట్ ఏంటమ్మా 3 + 6 ఎంతమ్మా 9, 9 + 3 అగైన్ 12, 12 + 6 ఎంతమ్మా 18. సో 18 - 18 అంటే ఏముండాలి మనకి ఇది 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. అంటే ఇది కూడా ఏమవుతుందమ్మా మనకి 11 మల్టిపుల్. అంటే వాటి కే వాల్యూ ఎంతమ్మా 6. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా కే స్క్వేర్. కే ఈక్వల్ టు ఎంతమ్మా 6, దెన్ కే స్క్వేర్ అంటే ఎంతమ్మా 6 స్క్వేర్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 36. సో what is that answer 36. okay ma. Yes, 7205xy is divisible by 45. What can xy will be? 7205
5xy 45 చే భాగించబడితే సో xy ఎంత అవుతుంది? 720xy ఈజ్ డివిజబుల్ బై ఎంతమా 45. సో ఇప్పుడు ఏంటమ్మా మళ్ళీ అగైన్ 45 డివిజబిలిటీ రూల్. 45 ఎలా రాయొచ్చు? కో ప్రైమ్స్ 9 5 9,5 9 5 45 9,5 are co-primes. 9,5 is not multiple of any numbers. Okay ma, these are the co-primes. If a number is divisible by 45, if it is divisible by which numbers? 9 and 5. Nice. బట్ ఇప్పుడు ఏం చూడమ్మా, మనకి ఆప్షన్ ద్వారా ట్రై చేయొచ్చు. డైరెక్ట్గా మనకి XY అడిగాడు కదమ్మా. ఎస్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, 5తో మల్టిపుల్ కావాలంటే కంపల్సరిగా వన్స్ ప్లేస్ ఏముండాలి మనకి? 0 or 5 ఉండాలి. అంటే ఈ ప్లేస్లో ఏముండాలమ్మా మనకి? 0 or ఏంటమ్మా 5 ఉండాలి కంపల్సరిగా. ఇప్పుడు ఆ ఆప్షన్లో బేస్ చేస్తే బి అనేది ఎలిమినేట్ అవుతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఇప్పుడు ఆప్షన్ యూజ్ చేయొచ్చు, మా ప్రాబ్లం లేదు. మనకి కావాల్సిన ఓన్లీ XY కదా. ఎస్, ఓకే అమ్మా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ట్రై చేయొచ్చు. ఎంతమ్మా ఫస్ట్ ఆప్షన్? 55 తీసుకున్నాను అనుకోండి అమ్మా, 55. నెక్స్ట్ ఏంటమ్మా 9 మల్టిపుల్ కావాలి. 9 మల్టిపుల్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ కావాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 7 + 2 ఎంతమ్మా? 9. 5 + 5 ఎంతమ్మా? 10. 10 + 9 ఎంతమ్మా? 19. 19 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుందేమ్మా? నాట్ మల్టిపుల్. అంటే సెకండ్ ఆప్షన్ కూడా కాదు మనకి, ఇది కూడా కాదు. ఎస్, నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా 75 తీసుకుంటా. ఎస్, 7 + 5 ఎంతమ్మా? 12. 12 + 2 ఎంతమ్మా మనకి? 14. 14 + 7 ఎంతమ్మా? 21. 21 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుందా మనకి? 21 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 9. బట్ ఇప్పుడు ఆప్షన్ ద్వారా ట్రై చేస్తే ఏది మనకు ఫైండ్ అవుట్ కాదు కాబట్టి డైరెక్ట్గా ఏం తీసుకొచ్చామా మనకు? నన్ ఆఫ్ దీస్. క్లియర్ అండర్స్టాండింగ్? సో ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ ట్రై చేయాలి. లేదు మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 0 కానీ 5 తీసుకుంటే నెంబర్ ఆఫ్ పేర్స్ వస్తాయేమో. మనము అది క్వశ్చన్లో ఇక్కడ అడగలేదు కాబట్టి డైరెక్ట్గా ఓన్లీ XY అన్నాడు, ఆప్షన్ వెరిఫై చేస్తే అయిపోతుంది మనకి ఇక్కడ. ఓకేమా? సో వర్ దట్ ఆన్సర్? నన్ ఆఫ్ దిస్. Find the number of zeros in the expansion of 1000 power of 250. 1000 power of 250 విస్తరణలో సున్నాల సంఖ్యను కనుగొనండి. బట్ ఏంటమ్మా మనకి 1000 పవర్ ఆఫ్ ఎంతమ్మా? 250. 1000 పవర్ ఆఫ్ 250 అంటే ఏంటమ్మా మీనింగ్ ఇక్కడ? 1000 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలా? 250 టైమ్స్ మల్టిప్లై చేయాలా. బట్ అవుతుందేమ్మా మనకి? లేదు. ఎస్, బట్ దీని సింపుల్గా అమ్మా మనకి ఈ 1000ని ఎలా రాస్తామమ్మా మనం? ఇక్కడ 10 క్యూబ్డ్ రాసుకుంటాం. ఏమైనా ప్రాబ్లం అవుతుందమ్మా మనకి? 10 క్యూబ్డ్ పవర్ ఆఫ్ ఎంతమ్మా? 250. ఇప్పుడు ఏమైనా చేంజ్ అవుతుందమ్మా స్టేట్మెంట్? 1000 పవర్ ఆఫ్ 250 అన్నా 10 క్యూబ్డ్ పవర్ ఆఫ్ 250 అన్నా రెండు సేమ్. బట్ ఇది ఎలా ఉందమ్మా మనకి? ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? m ఇంటూ n. ఎస్, m ఇంటూ n అంటే అప్పుడు ఏం రాయొచ్చమ్మా? 10 పవర్ ఆఫ్ ఏంటమ్మా? సో 3 × 250 ఎంతమ్మా మనకు? 750. 750 అంటే 1000 పవర్ ఆఫ్ 250 అన్నా 10 పవర్ ఆఫ్ 750 అన్నా రెండు సేమే కదా. ఇప్పుడు ఇంకా సింపుల్, 10ని ఎన్ని టైమ్స్ రాయాలమ్మా? 750. 10 × 10 × 10 × 750 టైమ్స్. మొత్తం ఎన్ని జీరోస్ ఉంటాయమ్మా? 750 జీరోసే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా మనకి 10² అంటే ఏం రాస్తాం మనం ఇక్కడ? 10 × 10 అంటే ఎన్ని జీరోస్ అంటే టోటల్గా ఎంతమ్మా? 100. ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోసే కదా. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తా? డైరెక్ట్గా వీటి యొక్క పవరే కదా మనకి. ఎస్, ఇక్కడ ఏంటమ్మా 10 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలా? 750. అంటే మొత్తం మల్టిప్లై చేస్తే కూడా మొత్తం ఎన్ని జీరోస్ ఉంటాయేమో మనకు? 750 జీరోస్. దట్ ఈజ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హౌ మెనీ జీరోస్? 750 జీరోస్. ఓకేమ్మా? సో వర్ దట్ ఆన్సర్? 750. సో నన్ ఆఫ్ దిస్. ఓకేమ్మా? ఎస్, the LCM and HCF marks scored by Ajit and Amar in a test are 50, 40 and 12 respectively. If Amar's score is 144, what is the Ajit score? Okay ma. సో గణిత పరీక్షలో అజిత్ మరియు అమర్ సాధించిన LCM HCF మార్కులు 50, 40 మరియు 12. అమర్ స్కోరు 144 అయితే అజిత్ స్కోర్ ఎంత? ఏం లేదమ్మా ఇక్కడ స్కోర్ అని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఏంటమ్మా మనకి? సో LCM HCF ఇస్తున్నాడు, దట్ ఈజ్ ఏంటమ్మా అజిత్ స్కోర్ ఇస్తున్నాడు, అమౌంట్ స్కోర్ కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? LCM × HCF కదా మనకి. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి? అజిత్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి? సో అజిత్ ఇంటే ఎంతమ్మా? అమర్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, లేకుంటే ఇక్కడ ఏంటమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ 2 స్టూడెంట్ మార్క్స్ ఈక్వల్ టు
వాట్ ఇస్ దట్ LCM అండ్ HCF. నీకేంటంటే ఇక్కడ మనకి సో మార్క్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నాడమ్మా మనకి. అజిత్కు అమర్కి గణితంలో వచ్చిన మార్క్స్ ఇస్తున్నాడు. మార్క్స్లో ఏంటమ్మా LCM HCF ఇస్తున్నాడు. అందులో ఒకరి మార్క్స్ ఇస్తున్నాడు, ఇంకొకరు మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఎవరు మార్క్ ఇచ్చాడమ్మా? అమర్ స్కోర్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి అజిత్ కావాలి. సో అజిత్ మార్క్స్ కావాలంటే అమర్ స్కోర్ ఎంతమ్మా? 144. సో వాట్ దట్ LCM ఏమో మనకి, సో వాట్ దట్ LCM 5040. సో వాట్ దట్ HCF 12. ఇది మనకి క్లియర్. సో ఇంకా డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి అమ్మా. 12 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 12 టైమ్స్ పోతుంది కదా. ఎస్. ఎలా రాస్తున్నాం ఇది? ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు LCM అంటే HCF. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు కాసాగు ఇంటూ గాసాబా. నీకు రెండు సంఖ్యలు లేకుండా ఇద్దరి వ్యక్తుల యొక్క మార్కుల యొక్క కాసాగు గాసాబా ఇస్తున్నాడు. అందులో ఒకరు మార్కులు ఇస్తున్నాడు, మరొకరు మార్కులు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇంకా చెప్పండి డైరెక్ట్గా 12లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి? 12 4s 48. ఎస్. నెక్స్ట్ ఎంతమ్మా? 2 ఉంటుంది. 12 2s 24. వాట్ ద రిమైనింగ్ ఎంతమ్మా? 420. అంటే వాట్ దట్ అమర్స్ మార్క్స్ ఎంతమ్మా గణితంలో? 420. సో వాట్ దట్ ఆన్సర్? 420. ఎస్. If 1.75 is to x equal proportion to 5 is to 8, then the value of x. So ఏంటమ్మా? 1.75 is to x equal to 5 is to 8. ఈక్వల్ అన్నా ప్రపోర్షన్ అన్నా రెండు ఒకటేమ్మా. బట్ ఏంటమ్మా మనకి ఇది? ఇఫ్ ద టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, రెండు నిష్పత్తులు ఎలా ఉన్నాయమ్మా? సమానంగా ఉన్నాయి. ఇఫ్ ద టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, హౌ టు రైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం డైరెక్ట్గా? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. ఓకేమ్మా. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 1.75 ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి? 5x. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అంత్యంలో లబ్ధం ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మధ్యంలో లబ్ధం. ఎస్. 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది? 5 3s 5 5s ఆఫ్టర్ 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్. నెక్స్ట్ ఇంకా మల్టిప్లై చేయండి అమ్మా. 8 5s 40. 8 3s ఎంతమ్మా మనకి? 24. 24 + 4 ఎంతమ్మా? 28. ఆఫ్టర్ 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ ఏమవుతుందో క్యాన్సల్. దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా? 2.8. సో వాట్ దట్ ఆన్సర్? 2.8. ఓకేమ్మా. క్లియర్? ఓకేనా మనీ? మళ్ళీ ఏమో చెక్ చేసుకో. ఇఫ్ ద వర్డ్ ఫోటోగ్రాఫ్ ఈజ్ స్ప్లిట్ విత్ F in place of PH, then what would be the percentage reduction in the number of letters? ఓకేమ్మా. ఎస్. ఫోటోగ్రాఫ్ అనే పదాన్ని PH స్థానంలో Fతో రాసినట్లయితే అంకెల సంఖ్యలో ఎంత శాతం తగ్గింపు ఉంటుంది? సో ఏం లేదమ్మా మనకి ఈ ఫోటోగ్రాఫ్ అనే ప్లేస్లో PH అనే ప్లేస్లో ఏం చేస్తున్నాడమ్మా? Fతో రాస్తున్నాడు. ఇది మనకి. ఎస్. రాస్తే అప్పుడు మనకి ఏంటమ్మా మనకి వాట్ విల్ బి పర్సంటేజ్ విల్ బి డిక్రీజ్ ఇన్ ద లెటర్స్. అంటే ఫస్ట్ మనకి వితౌట్ రీప్లేస్మెంట్, అంటే F రీప్లేస్మెంట్ కాకుంటే టోటల్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా? సో 10 లెటర్స్ ఉన్నాయి కదా. PHO TO 5 GRA PH 5 అంటే 5 + 5 ఎంతమ్మా? టోటల్గా 10 లెటర్స్ వర్డ్ అమ్మా మనకి. అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా? 10 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ PH ప్లేస్లో దేన్ని రీప్లేస్ చేస్తున్నాను? Fను సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ PH ప్లేస్లో F అంటే అప్పుడు ఎన్ని లెటర్స్ అమ్మా మనకి ఇక్కడ? 6 7 8. అంటే PH ప్లేస్లో Fను సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ని లెటర్స్కి డిక్రీజ్ అవుతుందమ్మా? 8 లెటర్స్ అయింది. అంటే ఇప్పుడు మనకి వాటి యొక్క లెటర్స్లో తగ్గింపు శాతం అడిగాడు. అదే కదా మనకి వాట్ వుడ్ బి ద పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్. అంటే 10 లెటర్స్ వర్డ్ 8 లెటర్స్కి అయిందంటే దట్ ఈజ్ డిక్రీజ్డ్ బై హౌ మెనీ లెటర్స్? 2 లెటర్స్. దట్ ఈజ్ 2 by either increase or decreased percentage difference by starting ఎన్ని లెటర్స్ అమ్మా? 10 letters. Percentage means into 100. 0 0 cancel. 2 into 10 అంటే ఎంతమ్మా డైరెక్ట్ మనకి ఇక్కడ? 20%. ఓకేమ్మా. సో వాట్ దట్ ఆన్సర్? 20%. ఓకేమ్మా. ఎస్. సో నెక్స్ట్ వన్, ద వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ ఇన్ 2 tanks A and B is are in the ratio 7:5. The volume of water tank A has increased by 40%. By what percent should be the volume of the water tank be increased so that both the tanks have the same value of the water? Guys,
సో ఏంటమ్మా మనకి ఏ మరియు బి అనే రెండు ట్యాంకులలో నీటి పరిమాణం 7:8 నిష్పత్తిలో ఉంటుంది. ఏ ట్యాంకులోని నీటి పరిమాణం 40% పెరిగింది. రెండు ట్యాంకులు ఒకే పరిమాణంలో నీరు ఉండేలా ట్యాంక్ బిలోని నీటి పరిమాణాన్ని ఎంత శాతం పెంచాలి. బట్ ఏంటమ్మా మనకి ఇక్కడ మనకి ఏ కామా బి అనేటివి ఏంటమ్మా మనకు రెండు ట్యాంకులు ఉన్నాయమ్మా. వాటి యొక్క వాల్యూమ్స్ అంటే కెపాసిటీ ఇస్తున్నాడు ఎంతమ్మా 7:5. నేను ఏం చేస్తా అంటే 7 మల్టిపుల్ ఏంటమ్మా 70 అనుకుంటా, లేకుంటే ఏంటమ్మా 50 అనుకుంటా, ఏదైనా కానీ ఇక్కడ 7 మల్టిపుల్ 5 మల్టిపుల్ తీసుకోండి అమ్మా. క్లియర్. ఇప్పుడు ఏ యొక్క కెపాసిటీ 70 లీటర్స్, బి యొక్క కెపాసిటీ ఎంతమ్మా 50. దీన్ని సింప్లిఫై చేస్తే కూడా మళ్ళీ 7:5 అవుతుంది. ఎలాంటి మార్పు అయితే రాదు మనకి. బట్ ఏ యొక్క ట్యాంక్ని ఎంత పెంచుతున్నాడమ్మా మనకి 40%. ఈ 70 అనేది 40% ఏమవుతుందమ్మా మనకి ఇంక్రీజ్ అన్నాడు. సో 40% ఏం చేయాలమ్మా ప్లస్ చేయాలి. సో 70లో 40% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా మనకు 98 అవుతుంది. 98. బట్ బీని ఏమైనా చేంజ్ చేస్తున్నాడా? నో చేంజ్. బీన్ సేమ్ అలానే ఉంటుందమ్మా. మళ్ళీ ఏమడిగాడు మనకి రెండు ట్యాంకులలో ఒకే పరిమాణంలో నీరు ఉండేలా అంటే ట్యాంక్ బిలోని నీటిని ఎంత శాతం పెంచాలి. ఇప్పుడు ట్యాంక్ ఏలో ఎంత ఉందమ్మా 98 లీటర్స్ ఉంది. ట్యాంక్ బి ఎంత ఉందమ్మా మనకు 50 మాత్రమే ఉంది. రెండిట్లో సేమ్ ఉండాలంటే ట్యాంక్ బిని ఎంతకు పెంచాలా మనకి ఇక్కడ? సో 48 లీటర్స్కి పెంచాలి. అంటే 48 లీటర్స్కి పెంచాలి బై. సో పెంచుదంటే ఏంటమ్మా మనకు పర్సంటేజ్ దేంతో కంపేర్ చేస్తున్నాం? మనకి సెకండ్ వన్నే కదా. ఎస్ అంటే ఎంతమ్మా మనకు 50%. మీన్స్ ఎంతమ్మా మనకి 100. ఓకేమ్మా. సో ఏంటమ్మా మనకి 98 లీటర్స్ ఉంది 50. సో ట్యాంక్ బిని ఎంతకు పెంచాలంటే ఈక్వల్ చేయాలంటే ఏంటమ్మా 48 లీటర్స్ యాడ్ చేయాలి. 48/50. పర్సంటేజ్ మీన్స్ ఇంటూ 100. 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. అగైన్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్. 48 డబుల్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 96. అంటే ట్యాంక్ బిని ఎంత శాతం పెంచాలమ్మా మనకు 96%. సో వాట్ దట్ ఆన్సర్ 96%. ఎస్. If a man age is 4 times the sum of the ages of his 3 children, and after 6 years his age will be twice the sum of the ages of his 3 children, then what is the man present age? ఒక వ్యక్తి వయసు అతని ముగ్గురు పిల్లల వయసుల మొత్తానికి 4 రెట్లు ఉంటే మరియు 6 సంవత్సరాల తర్వాత అతని వయసు అతని ముగ్గురు పిల్లల వయసుల మొత్తానికి 2 రెట్లు ఉంటే ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఎంత? బట్ ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి ఒక వ్యక్తి యొక్క వయసు ముగ్గురు పిల్లల వయసుల మొత్తానికి 4 రెట్లు అన్నాడు. సమ్ ఆఫ్ ఏంటమ్మా 3 చిల్డ్రన్స్ అనుకోండి. ఇక్కడ సమ్ ఆఫ్ 3 సన్స్. ఇది మనకి ఎక్స్ అనుకోండి అమ్మా. ఎక్స్ ఇది ఎక్స్ అనుకుంటే ఆ వ్యక్తి యొక్క వయసు అనేది ఎన్ని టైమ్స్ ఇచ్చాడమ్మా మనకి? ఒక వ్యక్తి యొక్క వయసు ముగ్గురు పిల్లల వయసులో మొత్తానికి 4 రెట్లు. దీనికి 4 రెట్లు అంటే ఎంతమ్మా మనకు 4x కదా. ఎస్ 4x. మనకు కావాల్సింది ఏంటంటే క్వశ్చన్ అనేది ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఎంత. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి 4x అంటే అతన్ని ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే ఎలా ఉండాలమ్మా 4 మల్టిపుల్ కావాలి. 4 మల్టిపుల్ అంటే 45 అవుతుందమ్మా? కాదు, 60 అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా 56 అవుతుంది. బట్ ఈ రెండిట్లో మనం ఎలానో ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్. బట్ ఈ రెండిట్లో ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ స్టేట్మెంట్కి వెళ్దాం కావాలంటే. 2 ఉన్నాయి ఆప్షన్ ట్రై చేయాలంటే. బట్ ఇంకోటి ఏమన్నాడమ్మా మనకి ఆఫ్టర్ 6 years తర్వాత అతని వయసు. ఇవి ప్రజెంట్ అమ్మా. ఆఫ్టర్ 6 years అంటే ఏం రాస్తామో మనం ఇక్కడ 4x + 6. ఆఫ్టర్ 6 years తర్వాత అతని యొక్క వయసు ఎవరిదమ్మా? మ్యాన్. 6 years తర్వాత ముగ్గురు పిల్లల వయసులో మొత్తానికి ఎన్ని రెట్లు అన్నాడు? 2 రెట్లు ఉంటుంది. అంటే 6 సంవత్సరాల తర్వాత అతని వయసు ముగ్గురు పిల్లల వయసుల మొత్తానికి 2 రెట్లు. అంటే ఇప్పుడు ఎంత ఉందమ్మా ఇక్కడ ఎక్స్. అంటే ఈ ఎక్స్ అనేది 6 సంవత్సరాల తర్వాత అంటే ఓన్లీ 6 రాస్తారమ్మా మనకి. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు మనకి? 3 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్క పర్సన్కి 6 years అయితే 3 సన్స్ కంటే ఎంతమ్మా 18. అంటే వీటికి ఎన్ని రెట్లు అన్నాడు? 2 టైమ్స్. అదే కదా మనకి ఇస్తుంది ఇక్కడ. క్లియర్ అండర్స్టాండింగ్? క్వశ్చన్ ఈజీగా అయిపోతుంది చూడమ్మా మనకి. సో వాట్ ఇస్ దట్? సో ఎంతమ్మా 4x + ఎంతమ్మా 6 ఈక్వల్ టు ఎంతమ్మా 2x + ఎంతమ్మా 36. ఇంకా 4xలో 2
2x పోతే ఎంతమ్మా 2x, ఈ +6 అవతలకి పోతే ఎంతమ్మా -6, 36 -6 అంటే ఎంతమ్మా 30, దెన్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 15, అంటే వడ్ దట్ x ఈక్వల్ ఎంతమవుతుంది 15. అంటే ఈ 15 అనేది ఏంటమ్మా మనకి ప్రజెంట్ సమ్ ఆఫ్ ది 3 సన్స్ ఏజ్, కానీ మనకు ఆ వ్యక్తి యొక్క వయసు అన్నాడు, అంటే 15కి 4 టైమ్స్, ఇదే కదా మనకి ఎస్, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 4 ఇంటే ఎంతమ్మా ఎక్స్ అంటే ఎంతమ్మా 15, దట్ ఈజ్ ఈక్వల్ టు వర్ దట్ ఆన్సర్ 60. అంటే వర్ ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది మ్యాన్ ఏజ్, ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఎంతమ్మా మనకు 60 ఇయర్స్. సో 56 కాదు మనకి ఏంటమ్మా 60 ఇయర్స్. ఎస్, అనిల్ అండ్ బీనా ఆర్ ఫ్రెండ్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ their ages is 5 years. Anil father Dinesh is 3 times as old as Anil, and Beena is twice as old as her sister Charu. The ages of Dinesh and Charu differ by 45 years. If Beena is older than Anil, then find the sum of the present ages of both Dinesh and Charu. Okay ma? ఎస్, అనిల్ మరియు బీనా స్నేహితులు మరియు వారి వయస్సుల మధ్య వ్యత్యాసము 5 సంవత్సరాలు. అనిల్ తండ్రి దినేష్ అనిల్ కంటే 3 రెట్లు పెద్దవాడు. బీనా ఆమె సోదరి చారు కంటే 2 రెట్లు పెద్దవాడు. ఎస్, దినేష్ మరియు చారు వయసుల మధ్య భేదం 45 సంవత్సరాలు. బీనా అనిల్ కంటే పెద్దవాడు అయితే దినేష్ మరియు చారు ఇద్దరి ప్రస్తుత వయసుల మొత్తాన్ని కనుగొనండి. చూడమ్మా కొద్దిగా బాగా కాంప్లికేటెడ్గా అడిగాడు మనకి. సో ఏమన్నాడమ్మా మనకు బీనా అండ్ ఏంటమ్మా మనకి ఇక్కడ అనిల్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 5 ఇయర్స్. అంటే ఇప్పుడు ఏంటమ్మా అనిల్ -A-B కానీ లేకుంటే B - A, కానీ ఇది లాస్ట్ ఒక స్టేట్మెంట్ అన్నాడు బీనా అనిల్ కంటే పెద్దవాడు అన్నాడు. అంటే అప్పుడు ఏంటమ్మా మనకు బీనా మైనస్ ఏంటమ్మా అనిల్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు 5 ఇయర్స్. ఎలా రాస్తున్నామా మనకి వారి వయసుల మధ్య భేదము అన్నాడు. ఇదే కదా మనకి దేర్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్. సార్ మళ్ళీ A-B ఎందుకు రాస్తలేమంటే ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడమ్మా బీనా ఈజ్ మోర్ దెన్ ఏంటమ్మా మనకి ఈజ్ ఓల్డర్ దెన్ టు అనిల్. బీనా అనిల్ కంటే పెద్దవాడు అన్నాడంటే B - A ఈక్వల్ టు ఎంతమ్మా 5 ఇయర్స్. ఇది మళ్ళీ ఇంకేముందమ్మా మనకు అనిల్ ఫాదర్ దినేష్ అన్నాడు. అనిల్ ఫాదర్ దినేష్, అనిల్ ఫాదర్ డి అమ్మ దినేష్. ఈ దినేష్ ఏజ్ ఎంత ఉందన్నాడు మనకి దట్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ యాజ్ ఓల్డ్ యాజ్ అనిల్, 3 రెట్ల కంటే పెద్దవాడు. సో 3 రెట్లు అంటే ఏమవుతుందమ్మా మనకు సో 3 ఇంటూ ఎవరికమ్మా మనకు ఏ, ఇది మనకి అనిల్ యొక్క ఏజ్ దినేష్ యొక్క ఏజ్ అనిల్ యొక్క ఏజ్కి ఎన్ని టైమ్స్ అన్నాడమ్మా 3 టైమ్స్ అన్నాడు. ఇది ఒక స్టేట్మెంట్ వచ్చింది. మళ్ళీ ఏమంటున్నాడు బీనా. సో బీనా ఏజ్ సో ఏమన్నాడమ్మా మనకు హర్ సిస్టర్ చారు కంటే ఎన్ని రెట్లు పెద్ద అన్నాడు 2 రెట్లు. చారు ఏజ్ కూడా తెలియదు, చారు ఏజ్ C అనుకుంటే దీనికి 2 రెట్లు అంటే ఏం రాస్తున్నామా 2C. క్లియర్? సో అన్నీ అవే రాస్తున్నామా నేను ఇక్కడ. సో బీనా మరియు అమర్ వారి వయసుల మధ్య భేదం ఎంతమా 5 ఇయర్స్. దినేష్ యొక్క వయసు ఎలా ఉంటుంది అనిల్కు 3 టైమ్స్ ఉన్నాడు. అనిల్ ఏజ్ ఏనే అనుకుంటారు కాబట్టి 3 ఇంటూ A. అదే బీనా ఏజ్ ఎలా ఉంటుందన్నాడు చారు ఏజ్కి 2 టైమ్స్ అంటే ఏంటో C వాల్యూ తెలియదు మనకి. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ దినేష్ అండ్ చారు వయసుల మధ్య భేదం అంటే అప్పుడు ఏంటమ్మా దినేష్ - C చారు వారి వయసుల మధ్య భేదం ఎంతమ్మా 45. ఇది మనకి ఇస్తున్న స్టేట్మెంట్ అమ్మా. సో ఇవే కదా మనకి. అయినా దినేష్ మరియు చారు ప్రస్తుత వయసుల మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. చూడమ్మా మనకి ఇప్పుడు ఏం చేద్దాం మనం. ఎస్, దీంట్లో ఏమైనా సబ్స్టిట్యూట్ చేయడానికి వస్తే చూడమ్మా మొత్తాన్ని B - A ఉందంటే మనం కూడా A-B కానీ B - A ఫైండ్ అవుట్ చేస్తే ఆల్టర్నేట్ స్టేట్మెంట్ మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడమ్మా ఇక్కడ డైరెక్ట్గా D అంటే ఎంతమ్మా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా 3A. అంటే ఈ D ప్లేస్లో ఎంతమ్మా రాస్తున్నా 3A రాస్తామా 3A మైనస్ మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా C ఇక్కడ C2 ఉందమ్మా అంటే 2C ఈక్వల్ టు B అయితే దెన్ C ఈక్వల్ టు ఏంటమ్మా B/2 కదా. అంటే అప్పుడు ఏం రాయొచ్చమ్మా ఇక్కడ B/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 45. ఇది మనకి ఎస్. ఇప్పుడు LCM చేస్తే 2 ఇంటూ 3 అంటే ఎంతమ్మా 6A - B. ఈ 2 ఇతలకు పోతే ఎంతమ్మా మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎంతమ్మా 90. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకు 6A - B ఈక్వల్ టు ఎంతమ్మా 90. సో మనకు ఆల్టర్నేట్గా B - A ఉంది కదా, దీన్ని మైనస్ ఆఫ్ చేయండి అమ్మా. అప్పుడు మనకి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. -B మైనస్ ఆఫ్ అంటే ఏంటమ్మా +A అంటే A - B ఈక్వల్ టు ఏమవుతుందమ్మా -5. అంటే A - B ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి -5. సో మైనస్ ఆఫ్ చేస్తున్నామా ఈ స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ ఆఫ్ అంటే ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది, ఇదేమవుతుందమ్మా మనకు ప్లస్ అవుతుంది.
ప్లస్ బి మైనస్ బి ఏమవుతుందమ్మా క్యాన్సల్. 6aలో ఒక ఏ పోతే ఎంతమ్మా 5a అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 5 ఎంతమ్మా మనకి 95. దెన్ అనిల్ ఈక్వల్ టు ఎంతమ్మా 5లో ఎంతమ్మా మనకు 19 టైమ్స్. అంటే అనిల్ ఏజ్ వచ్చింది ఎంతమ్మా మనకు 19. బట్ మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి దినేష్ అండ్ చారు. ఇంకా డైరెక్ట్ అప్లై చేస్తాను. ఇప్పుడు అనిల్ ఏజ్ వచ్చింది కదమ్మా మనకు, దినేష్ ఏజ్ కావాలి. దినేష్ ఏజ్ అనిల్కి ఎన్ని టైమ్స్ అన్నాడమ్మా 3 టైమ్స్. అంటే అప్పుడు దినేష్ ఎంత అవుతుందమ్మా డైరెక్ట్గా మనకి. సో 3 ఇంటూ ఎంతమ్మా 19. అంటే వాట్ ఇస్ దట్ 57 ఇయర్స్ కదా దినేష్ ఏజ్. దినేష్ ఏజ్ 57. మళ్ళీ ఎవరు వయసు అడిగాడమ్మా చారు వయసు అడిగాడు. చారు వయసు అంటే ఇక్కడ మనకి ఏంటమ్మా డి మైనస్ సి ఉంది కదా, డి మైనస్ సి ఈక్వల్ టు ఎంతమ్మా 45. దినేష్ ఏజ్ ఎంత ఉందమ్మా మనకు 57. అంటే 45లో 57 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకి 12 కదా. అంటే డైరెక్ట్గా చారు ఏజ్ ఎంతమ్మా మనకు 12 అవుతుంది. క్లియర్, డైరెక్ట్గా రాస్తున్నాను ఇక్కడ. దినేష్ ఏజ్ ఎంతమ్మా మనకు 57. ఈ 57 అవతలకి పోతే ఏమవుతుందమ్మా -57. అంటే 57 - 45 ఎంతమ్మా 12 అవుతుంది. అంటే చారు ఏజ్ ఎంతమ్మా 12. మనకు అడిగింది ఏంటమ్మా మనకి. సో వారి ఇద్దరు వయసు దినేష్ మరియు చారు ఇద్దరి వయసులో మొత్తం, వారి ఇద్దరు వయసులో మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా మనకి ఇక్కడ 69. సో వాట్ దట్ ఆన్సర్ 69 ఇయర్స్. సో వాట్ ఇస్ దట్ 69. ఓకే అమ్మా. నెక్స్ట్ 3000 is divided among 4 boys, 5 girls, 6 women, such that the share of a boy, a girl, a woman are in the ratio 9:8:4. What is the share of a girl? Okay ma. Yes sir. 3800 రూపాయలను 4 మంది బాయ్స్కి, నెక్స్ట్ ఏంటమ్మా 5 మంది ఎవరికమ్మా మనకి గర్ల్స్కి, 5 మంది అమ్మాయిలు ఉమెన్స్. సో ఏంటమ్మా మనకి 5 మంది ఉమెన్స్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 5 గర్ల్స్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 6 మంది. నెక్స్ట్ ఏంటమ్మా మనకి గర్ల్స్ ఎంతమ్మా 6 months. నెక్స్ట్ ఏంటమ్మా ఉమెన్స్ ఎంత ఎంతమ్మా మనకి 5 గర్ల్స్ 6 ఉమెన్స్ మధ్య విభజించినట్లయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక స్త్రీ యొక్క వాటాల నిష్పత్తి 9:8:4 నిష్పత్తిలో ఉంటే ఒక అమ్మాయి వాట ఎంత. సో ఏంటమ్మా గర్ల్ గర్ల్ యొక్క వాట ఎంత. బట్ ఏంటో అమౌంట్ అనేది ఏంటమ్మా మనకి 4 అబ్బాయిలు 5 మంది అమ్మాయిలు 6 మంది గర్ల్స్ మధ్య విభజించాలి. సో వారి యొక్క ఒక్కొక్కరి వాటా ఇచ్చాడు. ఎంతమ్మా ఒక బాయ్కి ఎంతమ్మా 9 రూపీస్, ఒక గర్ల్కి ఎంతమ్మా 8 రూపీస్, ఒక ఉమెన్కి ఎంతమ్మా 4 రూపీస్. ఇప్పుడు మనకి సో ఏంటమ్మా మనకి ఒక్కొక్క బాయ్కి 9 రూపీస్ అయితే 4 బాయ్స్ కంటే ఎంతమ్మా 36. సో ఒక్కొక్క గర్ల్కి 8 రూపీస్ అయితే 5 గర్ల్స్కి ఎంతమ్మా 40. నెక్స్ట్ ఎంతమ్మా 24. ఇది మనకి. సో దీన్ని డివైడ్ చేస్తే 4 9 జా 4 10 జా 4 6 జా. ఇది మనకి. అంటే ఇప్పుడు అమౌంట్ ఎలా డివైడ్ చేయాలమ్మా 9:10:6 రేషియోలో డివైడ్ చేయాలా. 10 + 6 ఎంతమ్మా 16, 16 + 9 ఎంతమ్మా 25. ఈ 25 పార్ట్స్ ఈక్వల్ టు ద అమౌంట్ 3800. ఇది మనకి డైరెక్ట్గా. అంటే 5లో క్యాన్సిల్ అవుతుందమ్మా 5. సో 5లో ఎంతమ్మా 5 7 జా 35. వర్ ద రిమైండర్ 3. 5 6 జా నెక్స్ట్ ఎంతమ్మా 0. ఎస్ మళ్ళీ అగైన్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి. ఎస్ 5 15 5 ఎంతమ్మా 75. వర్ ద రిమైండర్ 2. ఓకేమ్మా. ఎస్ అంటే 1 పార్ట్ వాల్యూ ఎంతమ్మా 152 రూపీస్. మనకు కావాల్సింది ఏంటమ్మా వాట్ ద షేర్ ఆఫ్ ఏ గర్ల్ కంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 10 పార్ట్స్. 1 పార్ట్ 152 అయితే 10 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 1520 రూపీస్. ఈ 1520 రూపీస్ అనేది ఎంతమందికి పంచుకుంటారమ్మా మనకి 5 ఉమెన్స్ 5 గర్ల్స్కి. 5 గర్ల్స్కి ఎంతమ్మా మనకి 1520 రూపీస్. మనకు అడిగింది వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ గర్ల్ అన్నాడు. ఏ గర్ల్ అంటే ఏంటమ్మా ఒక అమ్మాయికి అన్నాడు. ఒక అమ్మాయికి అంటే ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉన్నామో వీళ్ళు ఇక్కడ 5 మెంబర్స్ డివైడెడ్ బై 5. అంటే 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ. ఎస్ 5లో ఎంతమ్మా 30 టైమ్స్. అంటే ఎంతమ్మా 150. వాట్ ద రిమైండర్ 20. అంటే 5లో ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. అంటే ఒక్కొక్క అమ్మాయికి వచ్చే వాట ఎంతమ్మా మనకు 304 రూపీస్. సో వాట్ దట్ ఆన్సర్ 304. Next, the sum of 3 numbers is 136 if the ratio between first and second is 2:3 and ratio between second and third is 5:3, then the second number is
మూడు సంఖ్యల మొత్తము 136. మొదటి మరియు రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3 మరియు 2 మరియు 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3 అయినా రెండవ సంఖ్య ఎంత? మనకేంటమ్మా ఇక్కడ మూడు సంఖ్యలు అని అడిగిన రాసుకోండమ్మా ఏబిసి. ఇందులో మనకేమన్నాడమ్మా ఫస్ట్ సెకండ్ అంటే ఏబి. ఎస్ అంటే A:B రేషియో ఇచ్చాడమ్మా క్లియర్గా మనకి 2:3. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకు 2, నెక్స్ట్ ఏంటమ్మా 3 ఇస్తున్నాడు. 2, 3 అంటే ఏంటమ్మా బీసీ అంటే బీసీ నిష్పత్తి ఇచ్చాడు ఎంతమ్మా మనకు 5:3. సో ఈ విధంగా ఇస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? A:B:C ఫైండ్ అవుట్ చేయాలా? రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎలా ఉండాలి? మనకు కాన్స్టెంట్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా వచ్చే రేషియో ఏంటమ్మా AB, నెక్స్ట్ ఏంటమ్మా C. ఎలా ఫైండ్ అవుట్ చేయాలా? ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయండమ్మా 10, నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 15, నెక్స్ట్ ఎంతమ్మా 9. అంటే సో వాట్ ద రేషియో ఆఫ్ ద 3 నెంబర్స్ ఎంతమ్మా 10:15:9. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా రెండవ సంఖ్య అన్నాడు. రెండవ సంఖ్య అంటే ఎంతమ్మా ఇక్కడ ఎంత ఉంది బి అంటే ఎంతమ్మా 15. ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే 15 మల్టిపుల్ కావాలి. అంటే 15 మల్టిపుల్ ఏమైనా ఉన్నాయమ్మా మనకి 15 2 30 ఉంది, 15 4 ఎంతమ్మా 60. అంటే ఈ రెండు వచ్చే ఛాన్సెస్ లేదు. ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది మనకి. బట్ రెండు ఆప్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం అమౌంట్ డివైడ్ చేద్దాం. ఎంతమ్మా సో మొత్తం ఎంత 136. టోటల్ ఎంతమ్మా మనకి 10 + 15 ఎంతమ్మా 25. 25 ప్లస్ ఒక 9 అంటే ఎంతమ్మా 34. ఈ 34 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 136. ఎస్ డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4 కదా. ఎస్ 4 4 16, 4 3 12 అంటే ఎంతమ్మా 13. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 4. సో 1 పార్ట్ ఈక్వల్ టు 4 అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా సెకండ్ నెంబర్ అడిగాడు. సెకండ్ నెంబర్ ఈక్వల్ టు హౌ మెనీ పార్ట్స్ 15 పార్ట్స్. 1 పార్ట్ ఈక్వల్ టు 4 అయితే 15 పార్ట్స్ ఈక్వల్ టు 15 ఇంటే ఎంతమ్మా మనకి 4. సో 15 × 4 అంటే ఎంతమ్మా దట్ ఈజ్ ఈక్వల్ టు 60. సో వాట్ ద సెకండ్ నెంబర్ మనకి 60 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ థర్డ్. సో ఎలిమినేషన్. బట్ కొన్ని కేసెస్లో ఒకే ఆప్షన్ ఉంటే డైరెక్ట్గా ట్రై చేయొచ్చు, కానీ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఆ నెంబర్ డివైడ్ చేస్తున్నాను మనకి. ఓకేమ్మా రైస్. నెక్స్ట్ వన్, ఏ బాట్ ఏ ల్యాప్టాప్ అట్ టు ద రేట్ ఆఫ్ 75,000 అండ్ సోల్డ్ ఇట్ టు బి అట్ 10% లాస్. B sold this laptop at 20% profit. At what price did B sell the laptop? Yes sir. సో ఏంటమ్మా ఏ 75,000 రూపాయల రేటుతో ల్యాప్టాప్ను కొనుగోలు చేసి బికి 10% నష్టంతో విక్రయించాడు. బి ఈ ల్యాప్టాప్ని 20% లాభంతో విక్రయించాడు. బి ల్యాప్టాప్ని ఎంత ధరకు విక్రయించాడు అంటే ఏం లేదమ్మా డైరెక్ట్ క్వశ్చనే. ఏ ఎంతకు పర్చేజ్ చేశాడమ్మా మనకు 75,000. డైరెక్ట్గా 75,000 పర్చేజ్ చేశాడు. చేసి బికి 10% నష్టానికి అమ్మాడు. అంటే ఇది 75,000, 10% లాస్. 10% లాస్ అంటే డైరెక్ట్గా ఎంత నీకు సేల్ చేసేది మనకి ఇక్కడ 90% వాల్యూకు నీకు ఇస్తా. ఓకేమ్మా 90% వాల్యూ. దేంట్లో 75,000 90% వాల్యూ నువ్వు తీసేసుకుంటున్నాడు. బి తీసుకున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు బి 20% లాభంతో సేల్ చేశాడు. అంటే ఇప్పుడు నేను 90% ఏంటమ్మా పర్చేజ్ చేసి మళ్ళీ దీన్ని 20% గెయిన్. 20% గెయిన్ అంటే ఎంతమ్మా 120/100. దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. క్లియర్. సో ఏంటమ్మా ఏ పర్చేజ్ చేసినాడు బీకి 10% లాస్ అంటేమా 90/100. బి మళ్ళీ సేల్ చేస్తున్నాడు 20% గెయిన్. 20% గెయిన్ అంటేమా ఈ అమౌంట్ మీద 20% గెయిన్. ఎస్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 2లో ఎంతమ్మా 6 టైమ్స్. 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ 5 టైమ్స్. క్లియర్. సో ఏమైనా క్యాన్సిల్ అవుతాయి మనకు ట్రై చేయండి. ఓకేమ్మా ఎస్. సో ఏమవుతుందమ్మా మనకి 2 6 2 5 5లో మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 5 15 15 5 75. హౌ మెనీ జీరోస్ 3 జీరోస్. ఓకేమ్మా నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఎస్ 15 × 9 అంటే ఎంతమ్మా 135. హౌ మెనీ జీరోస్ 2 జీరోస్ ఇంటే ఎంతమ్మా 6. అంటే what is that 0 0 6 5 ఎంతమ్మా 30. నెక్స్ట్ 6 3 18. 18 + 3 ఎంతమ్మా 21. 6 1 ఎంతమ్మా 6 + 2 అంటే ఎంతమ్మా 81. అంటే what is that వాల్యూ. సో ఏ పర్చేజ్ చేసిన ప్రైస్ ఎంతమ్మా మనకు 81,000. సో what is that ఆన్సర్ 81,000. ఎస్ ఏ మ్యాన్ ఈజ్ ఏజ్డ్ 3 times more than his son Tarun. After 8 years he would be 2.5 times of Tarun age. After further 8 years how many times would be of Tarun age? ఒక తండ్రి తన కొడుకు వరుణ్ కంటే 3 రెట్లు ఎక్కువ వయసు కలవాడు. చిన్న అబ్జర్వ్ చేయడం ఇక్కడ
వరుణ్ కంటే 3 రెట్లు ఎక్కువ అన్నాడు. ఓన్లీ 3 టైమ్స్ అనలే ఇక్కడ. ఓకే అమ్మా. 8 సంవత్సరాల తర్వాత అతని తరుణ్ వయస్సుకు 2.5 రెట్లు ఎక్కువ. మరో 8 సంవత్సరాల తర్వాత తరుణ్ వయసుకు ఎన్ని రెట్లు ఉంటుంది? సో ఏమన్నాడమ్మా మనకు? ఫాదర్ ఏజ్. ఓకేమ్మా. కొడుకు ఒక తండ్రి తన కొడుకు తరుణ్. సో ఏంటమ్మా తరుణ్ ఇక్కడ. ఫాదర్ ఏజ్. ఓకేమ్మా. తరుణ్ వయస్సు కంటే ఎన్ని రెట్లు అన్నాడమ్మా? 3 రెట్లు ఎక్కువ అన్నాడు. బాగా అబ్జర్వ్ చేయండిమా. మనం ఇంతకుముందు ప్రతి క్వశ్చన్లు ఏంటంటే ఫాదర్ ఏజ్ ఈజ్ 3 times ఆఫ్ ది హిజ్ సన్ అని అంటున్నాం. కానీ ఇక్కడ 3 రెట్ల కంటే ఎక్కువ వయస్సు, 3 times మోర్ దెన్ హిజ్ సన్ అన్నాడు. అంటే ఇది ఏమవుతుందమ్మా? 1 part. ఇది 1 part అమ్మా. ఓన్లీ 3 times అంటే ఎంత రాస్తాను? 3నే రాస్తాను. ఇది 1 part. దీనికి 3 times అంటే ఎంతమ్మా? 3. కానీ ఇక్కడ అడిగింది ఏంటమ్మా? 3 times మోర్ దెన్ హిజ్ సన్. మళ్ళీ హిజ్ సన్ అంటే ఎంత ఉందమ్మా? ఎక్స్ట్రా 1. ఇది అబ్జర్వ్ చేయండి స్టేట్మెంట్లో. ఇది ఒక్కటే చిన్న లాజిక్. ఓన్లీ 3 times ఆఫ్ ది సన్ అంటే 3:1 అవుతుంది. కానీ 3 times మోర్ దెన్ హిజ్ సన్ అంటే కుమారుని యొక్క వయసుకు 3 రెట్ల కంటే ఎక్కువ వయసు కలవాడు. 3 రెట్లు తరుణ్ కంటే 3 రెట్లు ఎక్కువ వయసు కలవాడు. తరుణ్ వయసు ఎంతమా? 3 times. ఎక్కువ అంటే ఎంతమా? తరుణ్ కంటే 1 రెట్లు. అంటే 1 యాడ్ చేస్తున్నాం. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? 4:1 అవుతుంది. చిన్న స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. మనకి ఎందుకంటే ప్రతిసారి 3 times అని అంటే డైరెక్ట్గా 3:1 రాసుకుంటాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటమ్మా? 3 times మోర్ దెన్ హిజ్ సన్. ఓకేమ్మా. 3 times అంటే ఎంతమ్మా? 3. మోర్ దెన్ హిజ్ సన్ అంటే మళ్ళీ 1 యాడ్ చేస్తే ఎంతమ్మా? 4:1. ఇది మనకి రేషియో. బట్ మళ్ళీ ఏమని అడిగానమ్మా మనకి? ఆఫ్టర్ 8 years అతని యొక్క వయస్సు తరుణ్ వయసుకి ఎన్ని రెట్లు అన్నమా? 2.5. 2.5 అంటే ఎంతమ్మా? 2.5. 2 2 4. 4 + 1 ఎంతమ్మా? 5. 5/2 అంటే ఎంత రాయించామా? డైరెక్ట్గా 5:2. ఇది ఎప్పుడమ్మా మనకి? ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ మనకి? ఇది 8 yearsకి. ఇది మనకి. బట్ అబ్జర్వ్ చేయండి, మన ఏజెస్ ఫైండ్ అవుట్ చేయండి, డైరెక్ట్గా అప్లై చేస్తా. 4 5 అయింది, ఇక్కడ 1 2 అయింది. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందమ్మా డైరెక్ట్గా? సో ఇక్కడ ఫాదర్లో కానీ తరుణ్లో కానీ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందమ్మా మనకి? 1 part ఇంక్రీజ్ అయింది. అంటే ఈ 1 part కాన్స్టెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా అప్లై చేస్తాం. అంటే ఎవ్రీ 8 yearsకు ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుందమ్మా మనకి? 1 part ఇంక్రీజ్ అవుతుంది. అది మన క్వశ్చన్. క్లియర్? ఎవ్రీ 8 yearsకు 1 part ఇంక్రీజ్ అవుతుంది. బట్ మళ్ళీ ఏం అడిగాడమ్మా మనకి? ఆఫ్టర్ ఫర్దర్ 8 years మళ్ళీ ఒక 6 సంవత్సరాల తర్వాత అతని యొక్క వయసుకు తరుణ్కి ఎన్ని రెట్లు ఉంటుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 8 years తర్వాత ఎంత ఉందమ్మా? 5:2. మళ్ళీ ఒక 8 years తర్వాత అన్నాడు. అంటే ఎవ్రీ 8 yearsకి ఎన్ని పార్ట్స్ యాడ్ చేస్తామా? 1 part కదా. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఈ 5:2కి ఎంతమ్మా? ఇక్కడ ఒక 1 యాడ్ చేయండి, ఇక్కడ ఒక 1 యాడ్ చేస్తాం. ఏజెస్ అవసరం లేదమ్మా మనకి ఇంకా. అంటే ఎంత వస్తుంది డైరెక్ట్గా? 6. నెక్స్ట్ ఎంతమ్మా? 3. అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా? డైరెక్ట్గా మనకి 2:1 అవుతుంది. అంటే మళ్ళీ ఒక ఆఫ్టర్ 8 years తర్వాత సో అతని యొక్క వయసు తరుణ్కి ఎన్ని రెట్లు అయిందమ్మా? 2 times అయింది. అంటే వర్ దట్ ఆన్సర్? 2 times. క్లియర్? సో ఏంటి సార్ ఓన్లీ 1 రాస్తుందంటే ఇక్కడ ఏంటమ్మా క్వశ్చన్లో వర్టికల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 4 5 అయిందంటే ఏమో 1 part ఇంక్రీజ్ అయింది. ఇక్కడ తరుణ్ కూడా 1 2 అయిందంటేమో 1 part ఇంక్రీజ్ అయింది. అంటే ఎవ్రీ 8 yearsకు 1 part యాడ్ అవుతుంది ఫాదర్కి. నెక్స్ట్ ఎంతమో తరుణ్కి. నెక్స్ట్ ఆఫ్టర్ 8 years అంటే మళ్ళీ ఒక 1 part యాడ్ చేస్తే ఎంతమా? 6:3. అంటే ఎంతమా? 2:1. మరొక 8 years తర్వాత తండ్రి యొక్క వయసు తరుణ్కి ఎన్ని రెట్లు ఉంటుందమ్మా? 2 times. అంటే వాట్ దట్ ఆన్సర్? 2 times. నెక్స్ట్, ఏ వెసల్ కంటైన్ 630 ml ఆఫ్ మిక్చర్ of milk and water in the ratio 7:2. How much water must be added to make the ratio 7:2? Okay ma? Yes, ఒక పాత్రలో 7:2 నిష్పత్తిలో 630 ml పాలు మరియు నీటి మిశ్రమం ఉంటుంది. నిష్పత్తి 7:3గా మారాలంటే ఎంత నీరు కలపాలి? జస్ట్ సింపుల్ క్వశ్చన్ ఏమో మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటమ్మా మనకి ప్రతి వీడియోస్ను రెగ్యులర్గా వాచ్ చేయండి. Okay ma, every time you can face the different types of the questions. Okay ma, please subscribe the channel and watch the videos regularly. Okay ma. Yes. Next again ఇక్కడ ఏంటమ్మా మనకి జనరల్గా సో 630 ml అన్నాడమ్మా మనకి. ఎస్, ఈ 630 mlలో ఏంటమ్మా మనకి పాలు మరియు నీటి నిష్పత్తి. పాలు నెక్స్ట్ ఏంటమ్మా నీటి నిష్పత్తి 7:2 ఉంటుంది. నిష్పత్తి 7:3గా మారాలంటే నీరు ఎంత కలపాలి అంటే అమ్మా 7:3గా మారింది. సింపుల్ అమ్మా. ఇప్పుడు ఏం కలిపాడమ్మా మనకి? వాటర్ కలిపాడు.
ఒకటి మిల్క్ ఒక కాంటెంట్ ఏంటమో ఒక లోషన్ ఒక సొల్యూషన్ యాడ్ చేస్తున్నాడు, వాటర్ యాడ్ చేశాడు. వాటర్ యాడ్ చేయాలంటే నువ్వు దేనికి ఎలా అబ్జర్వ్ చేయాలా? మిల్క్. మిల్క్ అనేది ఎలా ఉందమ్మా? కాన్స్టెంట్గా ఉంది. మిల్క్ అనేది ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. అంటే ఇప్పుడు వాటర్లో ఎన్ని పార్ట్స్ రిఫ్లెక్ట్ అయిందమ్మా మనకి? 1 పార్ట్. అంటే ఈ 1 పార్ట్ ఈక్వల్ టు హౌ మచ్ వాటర్ విల్ బి యాడెడ్, అదే మనకి డైరెక్ట్గా. ఎస్. సో ఎంతమ్మా మనకి ఈ 7:2 అంటే టోటల్ క్వాంటిటీ తెలుసు కదా మనకి. ఎంతమ్మా మనకి టోటల్ ఎంత? ఇది 9. ఈ 9 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా టోటల్గా? 630. డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 70. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా? 70 లీటర్స్. మనకి ఏంటమ్మా 2 నుంచి 3 అయిందంటే 1 పార్ట్ చేంజ్ అయింది వాటర్. ఆ 1 పార్ట్కు మనం ఎన్ని లీటర్స్ యాడ్ చేస్తామో? 70 లీటర్స్. ఇక్కడ 2 పార్ట్స్ అయితే ఎంతమ్మా? 1 పార్ట్ 70 అయితే 2 పార్ట్స్ ఎంత? 140 లీటర్స్. అంటే వర్ దట్ ఆన్సర్ డైరెక్ట్గా 70 లీటర్స్. సో వర్ దట్ ఆన్సర్ 70 లీటర్స్. అదే ఎంఎల్ 70 మిల్లీ లీటర్స్ ఉంది కదమ్మా. మిల్లీ లీటర్స్ ఉంటే మిల్లీ లీటర్స్, లీటర్స్ ఉంటే లీటర్స్. అది ఓకే అమ్మా.